హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మసాలా కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్. ఇది రైస్‌లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా ఎంతో బాగా సెట్ అవుతుందండి. సో, డెఫినిట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఆలూ మసాలా కర్రీ కోసం ఇక్కడ నేను అరకిలో బంగాళదుంపలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నారంటే దుంపలు అనేవి త్వరగా ఉడుకుతాయి. అలాగే చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని ఇవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, దుంపలు మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటి మీద తోలు తీసుకొని ఇలాగ ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే బంగాళదుంపల్ని ఈ విధంగా చేత్తో మరీ మెత్తగా అవ్వకుండా ఈ విధంగా ముక్కలుగా అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలాగ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 1/2 కిలో బంగాళదుంపలకి ఇక్కడ నేను 1/2 కిలో టొమాటోలను తీసుకున్నానండి. ఈ టొమాటోలని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ టొమాటోలో ఉప్పు వేసుకోవడం వల్ల టొమాటోలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే టొమాటోలు అనేవి ఇదిగో ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోతాయి. చూసారు కదండి, టొమాటోలని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. దీంతోపాటు మనం స్మాష్ చేసుకున్న ఈ బంగాళదుంపలని ఇందులోకి వేసుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మధ్యలో బంగాళదుంపలు పెద్దగా ఉంటే గనక ఈ విధంగా గరిటెతో కట్ చేసుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవడం వల్ల మీకు కర్రీకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి 3 గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే టొమాటోలో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ చూసుకొని మరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కనుక మనకి కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా ఒక కప్పు కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి ఆలూ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో. అలాగే మనం ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయలేదు, అయినా గ్రేవీ కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదండి, ఎంత సింపులో. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి.